ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాధ్యాయం మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంది మన వాక్యంలో దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేక మంది కూడా స్టూడెంట్స్గా ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ ఉండడంతో పాటు ఆ గోల్ని సాధించడానికి కొన్ని ప్లాన్స్ అనేవి వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి మంచి రిజల్ట్ తెచ్చుకోవాలనుకుంటే అతనికి ఒక ప్లాన్ ఉంటుంది. లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరి మీద రివెంజ్, అంటే మంచి విధాలుగా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళకి నేను ఏమవ్వాలో చేసి చూపించాలి అన్న ధీమా కలిగి ఉంటే అతనికి ఒక రివెంజ్ తీర్చుకోవడానికి ఒక ప్లాన్ ఉంటుంది. నేను వాళ్ళకి ఇలా చేయాలి అని. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనం సహాయం చేసినప్పటికి కూడా సహాయాన్ని గుర్తించలేదంటే, అది నేను గొప్ప స్టేటస్కి వెళ్ళి నేను చూపించాలి అంటే ఏందో అలా అంత కస ఉంటుంది. కానీ దీన్ని మనం ఏం చేస్తుంటామంటే, అసలు ఏమీ స్టార్ట్ అవ్వకముందే నలుగురికి చెప్పి దాన్ని అందరికీ చెప్పడం వల్ల ఏమవుతుంటుందంటే సక్సెస్ అవ్వకుండా పోతుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనకి ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు, ఇలా చేయాలి అనే ఒక ప్లాన్ మనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడి దగ్గర పెట్టి, ఎలాగైతే దావీదు విచారణ చేసేవాడు దేవుని దగ్గర, అలాగే విచారణ చేసి దాన్ని ముందుకు నడిపిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.